ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, తుది విడత పంచాయతీ ఎన్నికలకి పోలింగ్ స్టార్ట్ అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఝాన్సీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల పరిధి లోపల మొత్తంగా కూడా మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి లక్నేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. బంతిపూలు, అరటి ఆకులతోటి మొత్తంగా కూడా సెల్ఫీ పాయింట్ నుంచి మొదలుకుంటే ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి బ్యాలెట్ బాక్స్ వరకు కూడా అందంగా అలంకరించి ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హరిత పోలింగ్ కేంద్రం లక్నేపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఓటర్కి స్వాగతం పలికే విధంగా అందమైన ముత్యాల ముగ్గులతోటి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 564 గ్రామ పంచాయతీలకు స్థానాలకి మొత్తం 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనవి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 530 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ ప్రస్తుతం జరుగుతుంది. 1751 మంది అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకుంటున్నారు. 4101 వార్డు స్థానాలకు బరిలో నిలిచినటువంటి 9572 మంది అభ్యర్థులు వార్డు అభ్యర్థులుగా తమకు సంబంధించినటువంటి భవితవ్యాన్ని మొత్తంగా కూడా ఈరోజు తేలేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికలు నిర్వహించేటువంటి పోలింగ్ కేంద్రానికి అత్యంత సమీపం లోపల BNS 163కి సంబంధించినటువంటి సెక్షన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తంగా కూడా పోలీసులు ప్రశాంతమైనటువంటి పోలింగ్ నిర్వహించేందుకు ఆయా గ్రామాల లోపల కవాతు నిర్వహించారు. ఓటు హక్కు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పి ఓటర్లకు ఒక మెసేజ్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి లక్నేపల్లి హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఈ పోలింగ్ స్టేషన్ని చూడవచ్చు. అంటే ప్రధానంగా ఒక శుభకార్యం జరుగుతున్నటువంటి రీతి లోపల ఓటర్ ఇక్కడికి రాగానే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే విధంగా కూడా మొత్తంగా కూడా ఎన్నికల సిబ్బంది మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా అలంకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఒక పెళ్లికి శుభకార్యానికి వస్తున్నామా, ఓటు వేయడానికి వస్తున్నామా అనేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ అయితే వీళ్ళంతా క్రియేట్ చేశారు. ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు మొదటి విడత, రెండో విడత ఒక్కొక్క విడతకి మొత్తంగా కూడా మొత్తం పోటీ పడుతూ అందంగా అలంకరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, అంటే అందమైన కుండలపైన ముత్యాల ముగ్గులు వేసి మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని అలంకరించారు. ఇదంతా కూడా చూడొచ్చు, అరటి చెట్లతోటి అలంకరించి మామిడి తోరణాలు, అదేవిధంగా బంతి పువ్వులు, ఇవన్నీ కూడా మొత్తంగా కూడా గ్రీనిష్ గా అలంకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఓటరు ఈ మొత్తంగా కూడా పోలింగ్ కేంద్రంకి రాగానే అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏ రకంగా, అంటే ఓటర్ని చైతన్యపరిచే విధంగా ఏ రకంగా ఇక్కడ ఒక సెటప్ ఏర్పాటు చేశారో మనం చూడొచ్చు. ఓటు వేద్దాం రండి, మన బాధ్యత, ఓటు వేయడం మన బాధ్యత. ఒక గుడ్ గవర్నెన్స్ కోసము, గ్రామాల్లో సుపరిపాలన అందించడం కోసము ఓటరు తమకు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాలి, స్వేచ్ఛగా తమకు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక సామాజిక సందేశాన్ని ఇస్తూ ఇక్కడ పోలింగ్ కేంద్రంలో మొత్తంగా కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని అలంకరించారు. ఇక మొత్తం అంటే పోలింగ్ కేంద్రంలోకి ఇప్పటికిప్పుడే పెద్ద ఎత్తున ఓటర్లు అయితే బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 7 గంటలకు సరిగ్గా ప్రారంభమైనటువంటి పోలింగ్ కేంద్రంలోకి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 564 పంచాయతీలకు గాను 530 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికలు నిర్వహించేటువంటి అన్ని పంచాయతీల్లో కూడా 7 గంటలకి సరిగ్గా అభ్యర్థులంతా కూడా, అంటే అటు వార్డు సభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థులు, సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఓటర్లనంతా కూడా పోలింగ్ కేంద్రానికి తరలించే ప్రక్రియ చేశారు. మనం చూడొచ్చు, అంటే లక్నేపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం అనేటువంటిది ఏ రకంగా ముస్తాబు చేశారు. అంటే రైతుకు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి రైతు కుండ నిండా పంట పండించిన తర్వాత ఏ రకంగా ఉంటుందనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి వరి గొలుసులతోటి అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్న బంతి పూలతోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుండలపైన ముత్యాల ముగ్గులతోటి అలంకరించి మొత్తం అంటే
పోలింగ్ స్టేషన్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం అనేటువంటిది క్రియేట్ చేసింది. ఒక శుభకార్యం జరుగుతున్నట్టు పోలింగ్ అంటే ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కుండలతోటి పాటు చెరుకు గడలతోటి ఈ ప్రాంతాన్ని అంతా అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఓటర్లు తమ ఓటు హక్కునైతే ప్రశాంతంగా వినియోగించుకుంటున్నటువంటి వాతావరణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. ఆ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల లోపల వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో సన్ప్రీత్ సింగ్ 1964 మంది పోలీసులతోటి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి వాతావరణం ఉంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే అందరినీ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ఐడి కార్డు ఇచ్చిన తర్వాత ఐడి కార్డు ఉన్నటువంటి ఓటర్ను మాత్రమే పోలింగ్ కేంద్రానికి అనుమతిస్తున్నారు. ఆ పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్ ఐడి కార్డు పరిశీలించిన తర్వాత ఎన్నికల సిబ్బంది వాళ్ళకి ఇచ్చినటువంటి స్లిప్స్ ని చూసిన తర్వాత వాళ్ళ ఓటు హక్కుకు సంబంధించినటువంటి ఓటర్ నమోదు సంఖ్యను బట్టి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఓటరు అంటే పొద్దున్నే మొత్తంగా కూడా పొగమంచు అంతా అలుముకున్నప్పటికీ కూడా ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. రైట్, థాంక్యూ కుమార్.